హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మన ఛానల్లో సీటెడ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. దాంట్లో భాగంగా మనం ఈవీఎస్ క్లాస్ 1 సీటెడ్ పేపర్ 1 సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా మనము క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈవీఎస్ అయితే చెప్పడం జరుగుతుంది కదా. సో క్లాస్ 4 ఆల్మోస్ట్ మనం దీన్ని కూడా ఎండ్ చేస్తున్నాము. ఎండింగ్ లెసన్స్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ మనకి ఇంకా 2 లెసన్స్ ఉన్నాయనుకుంటా. సో క్లాస్ 3 కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అన్ని లెసన్స్ అంటే లెసన్స్ తో పాటు అంటే సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన మన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెడ్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఎవరైతే బుక్స్ అయితే కొనుక్కోలేకుండా ఉంటామంటే మనలో చాలా మంది అందరం బుక్స్ కొనుక్కోలేం కదా, అఫోర్డ్ చేయలేం కదా. సో వాళ్ళకి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈ లెసన్స్ అయితే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటుగా మనము ప్రీవియస్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానెల్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా 2011 నుంచి 2014 వరకు ఉన్న సీడీపీ పేపర్ 1, పేపర్ 2కి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ ఎక్స్‌ప్లనేషన్స్ అండ్ విత్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి తెలుగుకు సంబంధించిన పేపర్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. ఇంకా మీకేమైనా కావాలంటే కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. వీడియోస్ పెట్టడానికైతే ప్రయత్నిస్తాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో క్లాస్ 4 ఈవీఎస్ ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించి డిఫెన్స్ ఆఫీసర్ వహీదా. సో ఇక్కడ విఐఈ అని పడిందండి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ దీని మా అంటే నేమ్ కాదు. ఇక్కడ బై మిస్టేక్ ప్రింటింగ్ మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. సో డిఫెన్స్ ఆఫీసర్ వహీదా అనేది మనకి లెసన్ నేమ్ అన్నమాట. సో దీనికి ఒక డిఫెన్స్ ఫోర్సెస్ తెలుసు కదా మీకు. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీలో. సో ఎయిర్ ఫోర్స్‌లో ఉన్న ఒక డిఫెన్స్ ఆఫీసర్ వహీదా గురించి అయితే ఇక్కడ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దామా ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. Have you ever seen her photograph anywhere? She is a Lieutenant Commander Wahida Prism, doctor in Indian Navy. She is one of the few women who has worked on a naval ship. She is the first woman to lead a parade. This is considered to be a very big honor in the ఆర్మర్డ్ ఫోర్సెస్. అంటే ఇక్కడ చూడండి, ఈ ఫోటోగ్రాఫ్ ఎక్కడైనా చూసారా అయితే అడుగుతున్నారు. సో ఈమేంటంటే లెఫ్టినెంట్, గుర్తుపెట్టుకోండి, వహీదా ఎవరైనా కూడా మిమ్మల్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా వహీదాకి ఫుల్ నేమ్ ఏంటి అని కూడా అడగడం జరుగుతుంది. ఆమె ఎక్కడ వర్క్ చేస్తుందని కూడా మీకు ఇలాంటి క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో చూస్తే ఇక్కడ మనకి లెఫ్టినెంట్ కమాండర్ వహీదా ప్రిజం అన్నమాట. సో ఈమె ఇండియన్ నేవీలో డాక్టర్ అన్నమాట. సో ఈమె ఫస్ట్ వుమెన్ టు లీడ్ ద పరేడ్. పరేడ్‌ని లీడ్ చేసిన ఫస్ట్ వుమెన్‌గా కూడా ఈమెను చెప్పుకుంటారు. చేసింది ఈమె. సో ఇది పెద్ద ఆమెకి ఉన్న పెద్ద గౌరవం అన్నమాట. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో అయితే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిలో అయితే ఇట్లా పరేడ్ చేయించడం చాలా గొప్పగా అయితే చెప్తూ ఉంటాము. చూసుకుంటే వి స్పెషల్లీ స్పోక్ టు వహీదా ఫర్ దిస్ బుక్. లెట్ us రీడ్ వాట్ వి స్పోక్. ఏం మాట్లాడుకుంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే వహీదా, డిఫెన్స్ ఆఫీసర్ వహీదా గురించి అయితే ఈ లెసన్ చెప్పుకున్నాం కదా. సో స్పెషల్‌గా ఏమేమి క్వెషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. వహీదా, టెల్ us సంథింగ్ అబౌట్ యువర్ చైల్డ్‌హుడ్ అండ్ స్కూల్. అంటే ఆమెకి ఒక ఇంటర్వ్యూ లాగా అన్నమాట. మనం క్వెషన్స్ ఏసి ఆమె నుంచి వచ్చిన ఆన్సర్స్ ద్వారా పిల్లలకి ఇట్లా ఒక స్టోరీ లాగా రోల్ ప్లే లాగా అయితే చెప్పడం జరుగుతుంది. రైట్. సో చూసుకుంటే మనకిక్కడ ఫస్ట్ క్వెషన్ చూసాం కదా. వహీదా, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ విలేజ్ ఆఫ్ కాల్డ్ Sannamandi. This is in Rajouri district of Jammu and Kashmir. I did my schooling from government school. Most of the girls from the village studied in my school. However, few of them ever thought of what they would do. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్వెషన్ ఏమడుగుతుంది, మీ గురించి ఏమైనా చెప్పండి అంటే ఆమె ఇలా స్టార్ట్ చేసిందనమాట. నేను ఒక చిన్న విలేజ్ అనమాట. విలేజ్ పేరు తన్నమండి. అక్కడ రాజూరి డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉన్న రాజూరి డిస్ట్రిక్ట్. ఈ ఊరు పేర్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వహీదా ఎక్కడి నుంచి వచ్చారని కూడా అడగడం అయితే మీకు క్వెషన్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఆమె అక్కడ ఆ ఊరు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజూరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. చిన్న విలేజ్ తన్నమండి. తన్నమండి. ఓకే. థాన్నా మండి గుర్తుపెట్టుకోండి. సో స్కూలింగ్ కూడా గవర్నమెంట్ స్కూల్‌లో అయితే చేయడం జరిగిందంట. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఫ్రమ్ ద విలేజ్ స్టడీడ్ ఇన్ ద స్కూల్. హౌఎవర్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఎవర్ థాట్ వాట్ దే వుడ్ డూ. What they would do after finishing school. I always wanted to become the someone special and move forward in life. I was very interested in higher studies and wanted to complete the 10th class in my area. It was a new things at that time. My mother and father had to face many problems because of this. We even had to move out of our village. We then went to live with my grandparents in Rajouri. I did my 12th class from there. చూడండి, అంటే
గమనిస్తూ ఉంటాం కదా, విలేజెస్‌లో ఆడపిల్లలు చదువుకోవడం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అనేసి. సో, సేమ్ ఇలాగే వహిద ఆహ్, జీవితంలో కూడా అలాగే జరిగిందనమాట. సో, ఏంటంటే ఇక 10థ్ క్లాస్ వరకైతే అక్కడి వరకు చదవడమే చాలా గొప్పగా అయితే అనుకుంటున్నారు. సో, నెక్స్ట్ కూడా చదవడానికి ఆమె ఇష్టపడుతుంది. సో, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, గ్రాండ్ మదర్ దగ్గర రాజౌరిలో ఉండి అయితే మాత్రం 12థ్ క్లాస్ అయితే కంప్లీట్ చేశాను అని చెప్తుంది. రైట్. ఆమెకి చదువుకోవడం అన్నా, ఇంకా ముందుకెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే నెక్స్ట్ ఉండే క్వెషన్, సో యూ ఆల్వేస్ థాట్ డిఫరెంట్‌లీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే మీరు చిన్నప్పటి నుంచే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్‌గా అయితే ఆలోచిస్తారా అని అనుకుంటున్నాము. రైట్. యెస్. వహీద ఏముంటుంది, ఈవెన్ వెన్ ఐ వాస్ వెరీ యంగ్ ఐ వాంటెడ్ టు డు సంథింగ్ డిఫరెంట్. ఐ వాస్ వెరీ ఫాండ్ ఆఫ్ riding a motorcycle. We are three sisters. My father wanted one of us to become the doctor and one of a teacher. He wanted the third daughter to become a lawyer or a join the police force. I have become the doctor in the Indian Navy and my sister is in the Jammu పోలీస్ ఫోర్స్. చూడండి వాళ్ళ ముగ్గురు 3 సిస్టర్స్ అనమాట. చిన్నప్పటి నుంచి ఆమె డిఫరెంట్‌గా ఆలోచించేదనమాట. సో, ఆమెకి చిన్నప్పటి నుంచే బైక్ నడపడం అంటే చాలా ఇష్టంగా అయితే ఇష్టం అని చెప్పడం జరుగుతుంది. సో, వాళ్ళ నాన్న అప్పటి నుంచే అనుకుంటా ఉన్నారు. ఒకళ్ళ డాక్టర్‌ని, ఒకళ్ళని టీచర్‌ని, ఒకళ్ళని పోలీస్‌ని అలా చేయాలి అనేసి. సో, వాళ్ళ సిస్టర్ అయితే ఒక ఆమె సిస్టర్ అయితే జమ్మూ పోలీస్ ఫోర్స్‌లో ఉందనైతే చెప్తున్నారు. సో, ఈమైతే డాక్టర్‌గా అయితే సెటిల్ అయిందని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే, హౌ డిడ్ యూ బికమ్ ఎ డాక్టర్? మీరు డాక్టర్ లాగా అంటే ఎలా డాక్టర్ అయ్యారు అని అడుగుతున్నారు. సో, వహీద ఏం చెప్తున్నారు? ఐ వర్క్డ్ వెరీ హార్డ్. మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఐ గాట్ అడ్మిషన్ ఇన్ జమ్మూ మెడికల్ కాలేజ్. ఐ స్టడీడ్ ఫర్ 5 అవర్స్ అండ్ డిడ్ మై ఎంబీబీఎస్. చూడండి, చాలా నేను ఈ ఈ చదవడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ చాలా హెల్ప్ చేశారు. జమ్మూ మెడికల్ కాలేజ్‌లో అయితే నాకు సీట్ దొరికింది. 5 ఇయర్స్ ఐ స్టడీడ్ 5 ఇయర్స్ అండ్ డిడ్ మై ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అయితే అక్కడ 5 ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. హౌ డిడ్ యూ గెట్ ఇంటూ ద డిఫెన్స్ ఫోర్సెస్? డిడ్‌న్ట్ యువర్ ఫ్యామిలీ స్టాప్ యూ? మీ ఫ్యామిలీ స్టాప్ చేయలేదు. డిఫెన్స్ ఫోర్సెస్‌లో ఎలా జాయిన్ అయ్యారు మీరు అని అడుగుతున్నారు. ఓహ్! నో. దే ఫెల్ట్ దట్ ద జాబ్ ఇన్ ద ఫోర్సెస్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. వెన్ ఐ వాస్ వెరీ స్మాల్, ఐ వుడ్ సీ ఆర్మీ ఫోర్సెస్ ఇన్ అవర్ విలేజ్. ఐ వాంటెడ్ టు బి లైక్ దెమ్. This was really a very big dream for me. While in school, I attended camps. అంటే చూడండి, అంటే వాళ్ళు చిన్నప్పుడే ఆమెకి వాళ్ళ ఊర్లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన వాళ్ళు డిఫెన్స్ కానీ ఓకే, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ అలా చూసి అలాగా అవ్వాలి అనేసి చిన్నప్పటి నుంచి ఆమె కలగలేదనమాట. మీ పేరెంట్స్ ఆపారంటే దానికి సమాధానం ఇదే అనమాట. లేదు, నాకు అప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది కదా! సో, నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయిందని వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యారు. అక్కడ జాయిన్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయమే కదా! రైట్. సో, ఐ అటెండ్ క్యాంప్స్, తర్వాత climbed mountains, and was a girl guide. After I became a doctor, I appeared for an interview to join the armed forces. I got selected there and received ట్రైనింగ్ ఫర్ 6 మంత్స్. ఓకే. అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు కదా! సో, గర్ల్ గైడ్ లాగా అయితే యాక్ట్ చేశారు. ఇంకా పెద్ద పెద్ద మౌంటైన్స్ అయితే ఎక్కాను. ఇంకా ఇలా తన గురించి తను చెప్తున్నారనమాట. ఎలా అయ్యారు ఏంటి అంటే. సో, 6 మంత్స్ జాయినింగ్ తర్వాత 6 మంత్స్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది కదా! సో, అలా అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే, why did you join the Indian Navy? Do you not have do you not have to live on the naval ship? ఎందుకు జాయిన్ అయ్యారు ఇండియన్ నేవీలో? ఎందుకు జాయిన్ అయ్యారు? డూ యూ నాట్ హావ్ టు లీవ్ ఆన్ ద నావల్ షిప్‌లో ఉండడానికి లేదా అని అడుగుతున్నారు అవకాశం. వహీద, వెల్, ఐ యామ్ వెరీ ఫాండ్ ఆఫ్ ట్రావెలింగ్. ఐ లైక్ టు సీ డిఫరెంట్ ప్లేసెస్. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఫార్ ఆఫ్ ద ప్లేసెస్. ఐ వాస్ బోర్న్ ఇన్ ద హిల్స్ అండ్ నౌ ఐ యామ్ వర్కింగ్ ఇన్ సీ. ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. చూడండి, అక్కడ అక్కడ ఇల్లు ఏమి ఉండవు కదా అని వాళ్ళు అడిగారు కదా! డూ యూ నాట్ హావ్ టు లీవ్, ఎలా ఉండగలుగుతావు అంటే, నాకు చాలా ఇష్టం అలా ట్రావెలింగ్, షిప్స్ మీద ట్రావెల్ చేయడం చాలా ఇష్టం నాకు. అట్లా అందుకనేసి నేను అలా ఉండడం, ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను సీ మీద వర్క్ చేస్తున్నాను. నేను చాలా ఎంజాయ్ చేస్తాననైతే చెప్పడం జరిగింది. వెరీ ఫ్యూ లేడీ ఆఫీసర్స్ హావ్ వర్క్డ్ ఆన్ ఎ షిప్. ఐ యామ్ వన్ ఆఫ్ దెమ్. ఎర్లియర్ వుమెన్ వర్ నాట్ అలౌడ్ టు గో ఆన్ ఎ నావల్ షిప్స్. వెన్ an opportunity was given, I myself went forward and gave my name. I even want to go in a submarine. I want to do everything which people think women cannot do. At present, women are not allowed to go in submarines, but whenever it is allowed, I will certainly go. అంటే అప్పుడు ఈ లెసన్ ప్రింట్ చేసినప్పుడు విషయం అండి ఇది. యాక్చువల్‌గా ఇప్పుడైతే ఉంటుంది, యాక్చువల్‌గా సబ్‌మెరైన్స్‌లో ట్రావెల్ చేయడం అయితే ఉంది. రీసెంట్‌గా అయితే మన ప్రెసిడెంట్ కూడా సబ్‌మెరైన్‌లో ట్రావెల్ చేశారని మనం న్యూస్‌లో చూసాం కదా! బట్ ఇక్కడ చూసుకుంటే కొంతమంది లేడీ ఆఫీసర్స్‌లో నేను కూడా ఒక లేడీ ఆఫీసర్‌ని. సో, నాకు పీపుల్ ఏదైతే చేయలేరు అనుకుంటున్నారో దాన్ని చేయడం నాకిష్టము. అంటే డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు చూడండి. సో, అలా అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, సో
వాట్ హ్యాపెండ్ ఇన్ యువర్ డిగ్రీ ఆఫ్ ఎంబీబీఎస్, ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఐఎమ్ ఏ డాక్టర్ బట్ ఇన్ ఇండియన్ but Indian Navy, a naval doctor does not just give medicines to patients. She is in fact a medical officer. The ship goes to sea for 3-4 months at a time. There it is my responsibility to make sure that everybody on the ship stays fit and healthy. I carry out medical checkups of all the officers and sailors. I also have to make sure that no. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏం జరిగిందని చెప్తున్నారు కదా! సో, నేనిక్కడ ఇక్కడ డాక్టర్ అంటే ఇండియన్ నేవీలో వాళ్ళనేమని పిలుస్తారు? మెడికల్ ఆఫీసర్ అనైతే పిలవడం జరుగుతుంది. సో, షిప్‌లో అట్లా 3 మంత్స్ లేదంటే 4 మంత్స్ అట్లా ఎళ్తా ఉంటారు కదా! సీస్ మీద. ఆ షిప్‌లో ఉన్న వాళ్ళందరిని ఆఫీసర్స్‌ని ఇంకా సెయిలర్స్‌ని అందరిని ఫిట్ అండ్ ఫైన్‌గా ఉంచడం అయితే నా రెస్పాన్సిబిలిటీ. దాంతో పాటుగా ఏమని చెప్తున్నారంటే ఐ ఆల్సో హావ్ టు మేక్ ష్యూర్ థట్ no garbage collects and there are no rats on the ship. Rats and garbage can spread disease. I must keep everybody ready for any medical emergency on the ship. In case there is an incident on the ship, such an fire, everybody must to ready to deal with it. కరెక్టే కదా! సో, అందరి రెస్పాన్సిబిలిటీ. ఒక షిప్‌లో ఎళ్తున్నారంటే అందరి రెస్పాన్సిబిలిటీ అన్నమాట అక్కడ. ఎళ్ళడము అలాగా ఇంకా గార్బేజ్ అలా ఉండకుండా చూడడము. గార్బేజ్ వల్ల రాట్స్ వస్తాయి. రాట్స్ వల్ల డిసీజ్ అయితే స్ప్రెడ్స్ అవుతాయి. సో, అలా షిప్ నీట్‌గా ఉంచుకోవడం కూడా నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే, ఈస్ దేర్ ఏ హాస్పిటల్ ఆన్ ద షిప్? ఈస్ దేర్ ఏ హాస్పిటల్? హాస్పిటల్ ఉంటుందా? వహీద. ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ ఈస్ గివెన్ ఆన్ ఎవ్రీ నావల్ షిప్. ఈచ్ షిప్ హాస్ 1 డాక్టర్ అండ్ 2 ఆర్ మోర్ అసిస్టెంట్స్. నెసెసరీ మెడిసిన్స్ అండ్ సమ్ ఎక్విప్‌మెంట్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఎ స్మాల్ రూమ్. అంటే స్పెషల్‌గా ఏంటది హాస్పిటల్ అయితే కాదు కానీ, ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఉంటుంది నావెల్ షిప్‌లో. ఇంకా 1 డాక్టర్ ఇంకా 2 ఆర్ 3 అసిస్టెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏవైతే మెడిసిన్ కావాలి నెసెసరీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మేము ఉంచుకుంటాము అవైలబుల్‌గా అని చెప్తున్నారనమాట. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఆహ్, యూ ఆర్ ద ఫస్ట్ వుమెన్ టు లీడ్ ఏ పాసింగ్ ఔట్ పరేడ్. యూ మస్ట్ హావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్. చెప్పుకున్నాం కదా! ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో పరేడ్ చేయించడం చాలా గొప్ప విషయం అని. సో, ఆమెకి ఆ గౌరవం దక్కింది. సో, మీరెలా ఫీల్ అవుతున్నారు? దానికోసం మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసుంటారు కదా! అని అడుగుతున్నారు. రైట్. మై సీనియర్స్ గేవ్ దిస్ ఆపర్చునిటీ టు మీ ఆఫ్టర్ సీయింగ్ మై పర్ఫార్మెన్స్ ఫర్ 3 ఇయర్స్. ఐ ఫెల్ట్ హ్యాపీ that they had chosen me and showed faith in me. సో, ఐ ప్రాక్టీస్డ్ వెరీ సిన్సియర్‌లీ. అంటే వాళ్ళ సీనియర్స్ వాళ్ళతో పాటు ఓ 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ఆమెలో ఉన్న క్వాలిటీస్ అయితే వాళ్ళకి నచ్చి అంటే ఆ పెర్ఫార్మన్స్ అనేది వాళ్ళకి నచ్చి ఆమె నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, నేను చాలా సిన్సియర్‌గా ప్రాక్టీస్ అయితే చేశాను అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వెషన్ చూడండి. టెల్ us సంథింగ్ అబౌట్ దట్ పరేడ్. పరేడ్ గురించి మాకు చెప్పండి. పరేడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీకి చాలా బాగా తెలుస్తుందనమాట ఈ పరేడ్ గురించి. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారనేది ఒకసారి మనం గమనిద్దాం. ఇన్ ఎ పరేడ్ 4 ప్లాటూన్స్ 4 ప్లాటూన్స్ మచ్ బిహైండ్ ద లీడర్. 36 కమాండ్స్ హావ్ టు బి గివెన్ డ్యూరింగ్ ద ఎంటైర్ పరేడ్. చూడండి ఇక్కడ పరేడ్‌లో ఏముంటుంది? 4 ప్లాటూన్స్ మార్చ్ బిహైండ్ ద లీడర్. లీడర్ వెనకాల ఏముంటాయి? 4 ప్లాటూన్స్ ఉంటాయన్నమాట. ప్లాటూన్ మార్చెస్ అయితే ఉంటాయి. 36 కమాండ్స్ అయితే ఇవ్వాలి. 36 కమాండ్స్ మర్చిపోకుండా ఇవ్వాలి. ఓకే. దేర్ మస్ట్ బి గివెన్ ఇన్ ఎ వెరీ లౌడ్ వాయిస్ సో దట్ ఇట్ ఈస్ హియర్డ్ టిల్ ద నియర్. టేక్ లెఫ్ట్, టేక్ రైట్ అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కదా! అవి పరేడ్‌లో ఉన్న కమాండ్స్ అన్నమాట. ద వాయిస్ షుడ్ ఆల్సో రీచ్ ద స్పెక్టేటర్స్ సిట్టింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్రౌండ్. గ్రౌండ్‌కి అటువైపు ఉన్న వాళ్ళకి కూడా వినపడేలాగా పెద్ద పెద్దగా అయితే కమాండ్ అయితే ఇవ్వాలన్నమాట. సో, అందుకని ఆవిడకి అంత పెద్ద గౌరవం దక్కింది. ఫస్ట్‌లోనే మనం చెప్పారు కదా! లెసన్ స్టార్టింగ్‌లోనే. నెక్స్ట్ క్వెషన్ అయితే ఏముందో చూద్దాం ఒకసారి నెక్స్ట్ క్వెషన్. డిడ్‌న్ట్ యూ ఫీల్ నెర్వస్ లీడింగ్ యువర్ ప్లాటూన్స్? లీడింగ్ 4 ప్లాటూన్స్ లీడ్ చేస్తున్నప్పుడు మీరు భయపడలేదా? నో. ఐ వాస్ నాట్ నెర్వస్ బట్ one has to shout 36 commands. If you forget even one, the entire parade can get spoiled. I practiced every morning and evening for a month, but I have been practicing the parades since school. ఓకే. పార్టిసిపేటింగ్ ఇన్ సిన్స్ స్కూల్. చిన్నప్పటి నుంచి ఆమె పరేడ్‌లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది స్కూల్ లెవెల్ నుంచే. బట్ ఇక్కడ చూడండి 36 కమాండ్స్‌లో పరేడ్‌లో ఎన్ని కమాండ్స్ ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని ప్లాటూన్స్ అయితే ఉండడం అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్. సో, ఇక్కడైతే 36 కమాండ్స్‌లో ఏ ఒక్క కమాండ్ కూడా మర్చిపోయినా కూడా పరేడ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. సో, అందుకని నేను మార్నింగ్, ఈవినింగ్ అని లేకుండా 1 మంత్ నేను కష్టపడి అట్లా అంటే సిన్సియర్‌గా ప్రాక్టీస్ చేశాను. చిన్నప్పటి నుంచి నేను స్కూల్ పరేడ్స్‌లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అని అయితే ఆమె షేర్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రిజం ఇన్ యువర్ నేమ్? అయితే వహీద ప్రిజం అని మెన్షన్ చేశారు కదా లెసన్‌లో. సో, వహీద్ ఫస్ట్ చూసాం కదా!
సో అయితే ప్రిజం అంటే ఏంటి అని అడుగుతున్నారు. మై ఫాదర్ గేవ్ దిస్ నేమ్ టు మీ. ఏ ప్రిజం ఇస్ ఎ కైండ్ ఆఫ్ గ్లాస్ విచ్ రిఫ్లెక్ట్స్ 7 కలర్స్. మై ఫాదర్ వాంటెడ్ మీ టు బీ లైక్ ఎ ప్రిజం అండ్ దట్ ఈస్ వై హీ స్టార్టెడ్ కాలింగ్ మీ బై దిస్ నేమ్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఇట్‌సెల్ఫ్. చూడండి, అందరూ చూసే ఉంటారు కదా! ప్రిజంలో 7 కలర్స్ ఉంటాయి. అలా 7 కలర్స్ రిఫ్లెక్ట్ చేస్తుందని. సో, అలాగా ఆమె లైఫ్ అయితే ఉండాలనేసి వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచే ప్రిజం, వహీదా ప్రిజం అనైతే పిలవడం జరుగుతుంది. సో, ఆమె దాన్ని ఫిక్స్ చేసుకుందనమాట. అందుకని వహీదా ప్రిజం అని మనం కూడా చదువుకుంటున్నాము. డూ యూ నో ఎనీవన్ హూ ఈస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్? హిస్ పర్సన్ ఈస్ నావీ, ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్‌లో కానీ, నావీలో కానీ వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. వాట్ వర్క్ దే డూ ఇన్ ద ఇన్ ద ఫోర్సెస్? వుడ్ యూ లైక్ టు జాయిన్ ద డిఫెన్స్ సర్వీసెస్? మీకు డిఫెన్స్ సర్వీసెస్‌లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారా? వాళ్ళు అక్కడ ఏం వర్క్ చేస్తున్నారనేది ఇక్కడైతే మిమ్మల్ని జనరల్‌గా క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా కొన్ని జనరల్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. In which other jobs do people wear uniforms as in defense services? డిఫెన్స్ సర్వీసెస్ లో ఎలా అయితే వాళ్ళు యూనిఫామ్స్ వేసుకుంటారో, ఇంకా ఈ రిమైనింగ్ ఏ వర్క్ లో, ఏ జాబ్స్ లో వేసుకుంటారంటే లైక్ పోలీస్ లో కానీ, టీసీస్ లో కానీ, అలా పైలట్స్ కానీ వేసుకుంటారు కదా, అలా అంటే డిఫరెంట్ గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వహీదా వర్క్స్ యాజ్ అ డాక్టర్ ఇన్ ద ఇండియన్ నావీ. కెన్ యూ నేమ్ 5 అదర్ ఆక్యుపేషన్స్ ఇన్ ద నావీ? నావీలో ఇంకా మీకు 5 ఆక్యుపేషన్స్ అదర్ దాన్ డాక్టర్ ఇంకా మీరు చెప్పగలరని అడుగుతున్నారు. Next, have you ever seen a parade? Hold a parade in your own school and try giving 36 commands. For example, parade, eyes right, don't move, close in, open file. ఇలా అనమాట. ఇలాంటి ఇవన్నీ కమాండ్ నేమ్స్ అనమాట. కెన్ యూ యాడ్ సమ్ మోర్ కమాండ్స్ టు దిస్ లిస్ట్? టాక్ టు ద డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ హిస్ వర్క్. డాక్టర్తో మాట్లాడి ఇంకా వాళ్ళ వర్క్ గురించి అయితే తెలుసుకోమని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ, డూ యూ నో ఎనీ ఉమెన్ హూ హ్యాస్ డన్ సంథింగ్ అన్యూజువల్? Talk to her in the same way as we talk to the Lieutenant Commander Wahid Prisham. Think of the questions that you will ask. Find out why she has chosen that work. What were the difficulties she faced in her life? అంటే వహీద ప్రిజం లాగా అన్యూజువల్ గా, అంటే డిఫరెంట్ గా థింక్ చేసిన ఉమెన్ ఎవరైనా మీకు ఏమైనా తెలుసా? వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ అడిగేసి తెలుసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. రైట్. సో చూసాం కదా, ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దామంటే దీనిలో వహీద ప్రిజం గురించి, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఊరు నుంచి వచ్చింది, అక్కడ అయితే వాళ్ళ వాళ్ళ నాన్న ఎందుకు ఆ పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. సో, చిన్నప్పటి నుంచి ఆమెకి ఏమేమి ఇష్టము, ఇలాంటి క్వెషన్స్ అన్ని ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. లెఫ్టినెంట్ కమాండర్ వహీద్ ప్రిజం బిలాంగ్స్ టు విచ్ స్టేట్? యూనియన్ టెరిటరీ ఆర్ స్టేట్? ఏది అని అడుగుతున్నా చూడండి. ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పుకున్నారు కదా. ఫస్ట్ మనకి లెసన్‌లో ఆమె గురించి మెన్షన్ చేసినప్పుడు మనకి చెప్పడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో, క్వెషన్ నంబర్ 1 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ వేర్ వహీద ప్రిజం వాస్ బోర్న్? వహీద ప్రిజం పుట్టిన చిన్న ఊరు పేరేంటండి? థన్నామండి. థన్నామండిని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. సో అక్కడ ఏ ఊరు, ఏ డిస్ట్రిక్ట్, ఎక్కడి నుంచి వచ్చారు, సో అలాంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవే ఇప్పుడు చెప్తున్నాను కదా, లెసన్ వెంటనే చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ. మనం లెసన్స్ అన్ని చదివిన తర్వాత క్వశ్చన్ చేయగలుగుతున్నామా లేదా, మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఇస్ వహీదా ప్రిజమ్స్ విలేజ్ లొకేటెడ్? రాజోరి. రాజోరి డిస్ట్రిక్ట్ అని చెప్పారు కదా, వాళ్ళ గ్రాండ్ మదర్ ఉంటారు, 12th క్లాస్ అక్కడే చదివారని కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. నేను చెప్పకముందే ఆప్షన్స్ మీకు తెలిస్తే కామెంట్స్ లో అయితే తెలియజేసుకోండి. ఇంకా మీరు లేదంటే ఆప్షన్ చెప్పకముందే క్వశ్చన్ ఆన్సర్ ఇది అయ్యి ఉండొచ్చు అని మీరు ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ వస్తే మనకి వహీద ప్రిజం కంప్లీటెడ్ హర్ స్కూలింగ్ ఫ్రమ్ విచ్ టైప్ ఆఫ్ ద స్కూల్? ఏ టైప్ ఆఫ్ స్కూల్లో వహీద ప్రిజం తన స్కూలింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి? గవర్నమెంట్ స్కూల్ అయితే చదవడం జరిగింది కదా. వాళ్ళ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అయితే 10th క్లాస్ వరకు చదివిందని చెప్తున్నారు కదా. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ వాస్ వహీదాస్ రోల్ డ్యూరింగ్ హర్ స్కూల్ డేస్ దట్ షోడ్ హర్ లీడర్షిప్? వాళ్ళ స్కూల్ అంటే స్కూలింగ్ టైంలో ఎలా ఆమె వర్క్ అంటే ఎలా పార్టిసిపేట్ చేశారు? డ్యూరింగ్ స్కూల్ డేస్ షోడ్ హర్ లీడర్షిప్ ఎలా షో చేశారంటే ఇక్కడ మనకి గర్ల్ గైడ్ అంటే మనకి మెన్షన్ చేశారు దాంట్లో. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వై డిడ్ వహీదాస్ ఫ్యామిలీ హ్యావ్ టు లీవ్ దర్ విలేజ్ అండ్ మూవ్ టు రాజౌరి? ఎందుకు వెళ్ళారండి వాళ్ళు? వాళ్ళ చిన్న విలేజ్ ని వదిలేసి ఎందుకు వెళ్ళడం జరిగింది? టు ఎనేబుల్ వహీదా టు పర్సూయింగ్ హైయర్ స్టడీస్ క్లాస్ 10th తర్వాత హైయర్ స్టడీస్ ని చదవడానికి అయితే వెళ్ళడం జరిగింది. రైట్.
Okay, so C is our correct answer for the question number 6. Next question number 7. From which college did Wahida complete her MBBS? MBBS ఎక్కడి నుంచి కంప్లీట్ చేసిందంటే జమ్మూ మెడికల్ కాలేజ్ కదా, లెసన్ లో కూడా మెన్షన్ చేశారు. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. Jammu Medical College. Next question number 8. How many sisters does Wahida have and what is the profession of one of them? 3 sisters ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు జమ్మూ పోలీస్ ఫోర్స్ లో అయితే ఉన్నారని చెప్పారు కదా. 3 and one of them the Jammu Police Force is our correct answer. So question number 8 option B is correct here. Next question number 9. What unusual hobby did Wahida enjoy in her childhood? ఎలాంటి unusual హాబీని ఎంజాయ్ చేసేదండి? మౌంటైన్ ట్రెక్కింగ్, రైడింగ్ ఏ మోటార్ సైకిల్. రైడింగ్ ఏ మోటార్ సైకిల్ కదా మనకి మెన్షన్ చేశారు. అట్లా ఆలోచించదు అనమాట. అలా అన్యూజువల్ గా అయితే థింక్ చేసేది అనమాట. అందరు థింక్ చేసేలా కాకుండా డిఫరెంట్ గా థింక్ చేయడం ఆమెకి ఇష్టం అని కూడా మెన్షన్ చేశారు. సో క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Wahida Prism is a doctor in which branch of the Indian ఆర్మర్డ్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ మెయిన్ గా మనకి ఎన్ని ఉన్నాయంటే డిఫెన్స్ ఫోర్సెస్ 3 కదా, త్రివిధ దళాలు అంటాం కదా. సో 3 కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ. సో దాంట్లో దేనిలో వర్క్ చేశారు ఇండియన్ నావీలో అయితే ఆమె డాక్టర్ అనమాట, నావెల్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. How long was the training period Wahida underwent after joining the armed forces? ఎన్ని మంత్స్ మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. తనకి మెన్షన్ చేశారు కదా 6 మంత్స్ కదా, 6 మంత్స్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది రెస్పాన్సిబుల్ గా. సో 11th ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. What is one of the primary responsibilities of the medical officer on the naval ship? నావల్ షిప్ లో వన్ ఆఫ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి? మనకి లెసన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది కదా, టు ఎన్షూర్ ఎవ్రీవన్ స్టేస్ ఫిట్ అండ్ హెల్దీ. ప్రతి ఒక్కళ్ళు అందులో ఉన్న ఆఫీసర్స్ ఇంకా సేలర్స్ అందరూ కూడా ఫైన్ అండ్ ఫిట్ గా ఉండడం అయితే ఆమె రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎస్ డ్యూటీ ఆఫ్ ద డాక్టర్ ఆన్ ద షిప్ మెన్షన్డ్ ఇన్ ద చాప్టర్? ఏది కాదు అని అడుగుతున్నారు. క్యారింగ్ ద మెడికల్ చెకప్స్ చేయాలి, ఇది రెస్పాన్సిబిలిటీయే. నెక్స్ట్ చూసుకుంటే డ్యూటీ, వాళ్ళ డ్యూటీని కీపింగ్ ద షిప్ క్లీన్ ఫ్రమ్ ద గార్బేజ్ అండ్ రైట్స్ కదా, ఇది కూడా వాళ్ళ డ్యూటీనే. మేనేజింగ్ ద మెడికల్ ఎమర్జెన్సీ, ఇది కూడా వాళ్ళ డ్యూటీనే. ట్రైనింగ్ ద సోల్జర్స్ ఫర్ ద కంబైట్ కాదు, ఫర్ కంబైట్ కాదు, ట్రైనింగ్ ద సోల్జర్స్ కాదు, సోల్జర్స్ ట్రైనింగ్ అనేది షిప్ లో ఇస్తారు కాదు కదా. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ టిపికల్లీ అవైలబుల్ ఆన్ ఏ నావల్ షిప్? ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఉండడం జరుగుతుంది అక్కడ? ఏ స్మాల్ రూమ్ ఫర్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఎమర్జెన్సీస్, చిన్న రూమ్ లాగా మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ అలా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా 2-3 అసిస్టెంట్స్ కూడా అయితే మనకి మెన్షన్ చేస్తున్నారు కదా, 1 డాక్టర్ అండ్ 2-3 అసిస్టెంట్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మనం చెప్పడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Wahida Prism is famous for being the first woman to perform what role? ఏం పర్ఫామ్ చేసిన దాంట్లో ఆమె ఫస్ట్ ఉమెన్ అండి పరేడ్ ని లీడ్ చేయడంలో కదా. లీడింగ్ ఏ పాసింగ్ అవుట్ పరేడ్. yes, లీడింగ్ ఏ పాసింగ్ అవుట్ పరేడ్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. పరేడ్ ని లీడ్ చేసిన ఆమెలో ఫస్ట్ ఉమెన్ గా అయితే ఆమెకి పేరు ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 16. హౌ మెనీ ప్లాటూన్స్ మార్చ్ బిహైండ్ ద లీడర్ ఇన్ ద పరేడ్? లీడర్ వెనక ఎన్ని ప్లాటూన్స్ అయితే ఉండడం అయితే జరిగింది మనకి? సో 4 కదా, 4 ప్లాటూన్స్ అయితే ఉంటే ఆ 4 ప్లాటూన్స్ లీడ్ చేసేటప్పుడు మీకు భయమే లేదని కూడా మనం అడగడం కూడా క్వశ్చన్స్ లో అడగడం కూడా జరిగింది కదా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. టోటల్ హౌ మెనీ కమాండ్స్ మస్ట్ బి గివెన్ డ్యూరింగ్ ద ఎంటైర్ పరేడ్? ఎంటైర్ పరేడ్ లో ఎన్ని కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది? 36 కమాండ్స్. చెప్పింది కదా, ఈ 36 కమాండ్స్ లో ఏ ఒక్కటి పోయినా కూడా పరేడ్ మొత్తం స్పాయిల్ అవుతుంది అనేసి. సో అందుకని సో ఇక్కడ మనకి 17 క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 18. వై మస్ట్ ద కమాండర్స్ వాయిస్ బి వెరీ లౌడ్ డ్యూరింగ్ ద పరేడ్? ఎందుకు కమాండర్స్ వాయిస్ అంటే చాలా పెద్దగా లౌడ్ గా ఉండాలి? ఓకే, సో ఇట్ రీచెస్ ద స్పెక్టేటర్స్ ఎట్ ద ఫార్ అండ్ చాలా దూరంగా ఉన్న గ్రౌండ్ అటువైపు ఉన్న వాళ్ళు స్పెక్టేటర్స్ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి వినిపించేంత సౌండ్ అయితే ఉండాలి కాబట్టి పెద్దగా అరవడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే హౌ లాంగ్ డిడ్ వహీద ప్రాక్టీస్ ఫర్ ద పరేడ్? పరేడ్ అయితే ఎన్ని నెలలు అయితే ప్రాక్టీస్ చేస్తుందండి? 1 మంత్, మార్నింగ్ ఈవినింగ్ అట్లా ప్రాక్టీస్ చేస్తుందని చెప్పారు కదా. సో 1 మంత్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 19.
Next, question number 20. What does the word prism in her name symbolize as explained by her father? Prism అంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ఫాదర్? ఆ నేమ్ ఇచ్చింది వాళ్ళ ఫాదర్ కదా, ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారండి? గ్లాస్ దట్ రిఫ్లెక్ట్స్ 7 కలర్స్ కదా. ఓకే, సో మనకి ఒక గ్లాస్ 7 కలర్స్ ని రిఫ్లెక్ట్ చేసే ఒక గ్లాస్ ని ప్రిజం అయితే అంటారు. అలాగే రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలని అయితే తను చెప్పడం జరిగింది కదా. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. హూ గేవ్ వహీదా ద నేమ్ ప్రిజం? వాళ్ళ ఫాదర్ కదా, హర్ ఫాదర్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫాదరే ప్రిజం అనే నేమ్ అయితే చైల్డ్హుడ్ నుంచి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వై డిడ్ వహీదా వాంట్ టు జాయిన్ ద నావీ స్పెసిఫికల్లీ? ఎందుకు ఆమె స్పెసిఫికల్ గా అంటే నావీలోనే జాయిన్ అవ్వాలనుకుంది? చెప్పింది కదా, అసలు డిఫరెంట్ గా ఆలోచించడం నాకు ఇష్టం అనేసి. షీ లవ్డ్ ట్రావెలింగ్ అండ్ సీయింగ్ న్యూ ప్లేసెస్. కొత్త కొత్త ప్లేసెస్ చూడడం ఇష్టము, ట్రావెలింగ్ చేయడం ఇష్టము. ప్రెసెంట్ నేను సీ మీద వర్క్ చేస్తున్నాను, ఇలా దాని గురించి అయితే మెన్షన్ చేశారు కదా. సో క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 23. వహీదా ఎక్స్ప్రెస్ డిజైర్ టు వర్క్ ఇన్ విచ్ స్పెసిఫిక్ నావెల్ విజిల్ ఇన్ ద ఫ్యూచర్? దేంట్లో ఇంకా తను ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, వర్క్ చేయాలను దానికి ఇష్టంగా ఉందని చెప్పారు. అంటే అప్పుడు లేదు, నేను తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉండొచ్చు అని చెప్పాను కదా, సబ్మరైన్ ఛాన్స్ ఇస్తే నేను దాంట్లో కూడా ట్రావెల్ చేస్తానని అయితే ఆమె చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 23 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. The chapter Defense Officer Wahida is included in the EVS curriculum primarily to? ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగిందండి క్వశ్చన్ లెసన్ క్లాస్ 4 EVS లో ఈ లెసన్ ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగింది? ఓకే అనేది అడుగుతున్నారు అనమాట. సో చెప్పండి మీరు. డిస్కస్ జెండర్ స్టీరియో టైప్స్ అండ్ ఇన్స్పైర్ గర్ల్స్ కదా. ఇప్పుడు గర్ల్స్ చదవకూడదు, గర్ల్స్ 10th వరకే చదవాలి, లేదంటే గర్ల్స్ ఇంటి పనులు చూసుకోవాలి, ఇలాంటివన్నీ రిమూవ్ చేయడానికి, ఇలాంటివన్నీ మనకి నమ్మకూడదు అని చెప్పడానికి, గర్ల్స్ చదవడానికి ఎంకరేజ్ చేయడానికి అయితే ఇలాంటి లెసన్స్ చిన్నప్పటి నుంచి అయితే పిల్లల్లో చెప్పడం జరిగింది. రైట్, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 24. Next question number 25. Which of these animals must be kept off the ship to prevent the diseases? ఏవి ఉండకూడదు అని చెప్పారు, లెసన్ లో మెన్షన్ చేయడం జరిగింది కదా. రాట్స్ రాకుండా చూడాలి, గార్బేజ్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి అనేసి. సో రాట్స్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. చూడండి ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అన్యూజువల్ కెరీర్ ఫర్ ఉమెన్ డిస్కస్డ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ చాప్టర్? ఏది అన్యూజువల్ కెరీర్ ఇక్కడ ఈ లెసన్ లో చెప్పిన ప్రకారం, ఈ లెసన్ ప్రకారంగా ఏది అన్యూజువల్ కెరీర్ అండి? ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్ కదా. సో టీచింగ్, నర్సింగ్, బ్యాంకింగ్ ఇవన్నీ కామన్, బట్ అన్యూజువల్ గా థింక్ చేయాలంటే ఇది రొటీన్ కి భిన్నంగా. రైట్, అలా ఆమెకి డిఫరెంట్ గా ఆలోచించడం అంటే ఇష్టం అని చెప్పుకున్నారు కదా. సో దానికి అందుకని డిఫెన్స్ లో అయితే ట్రావెల్ చేయడం ఇష్టం, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేసెస్ లో ట్రావెల్ చేయడం ఇష్టం, అందుకని ఆమె డిఫెన్స్ లో అయితే జాయిన్ అయ్యారని చెప్పారనమాట. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంబీబీఎస్? మనలో చాలా మందికి డౌట్ ఉంటుంది ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎంబీబీఎస్ యొక్క ఫుల్ ఫామ్ కి. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జన్. బట్ యాక్చువల్ గా ఎం తో స్టార్ట్ అయింది కదా. ఎం నుంచి మాస్టర్ ఆఫ్ బయాలజీ, బేసిక్ సర్జరీ, మెంబర్ ఆఫ్ బ్రిటిష్, ఇలా కూడా మనం అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎంబీబీఎస్ మనం వాడుక అంటే మనం ఎక్కువ ఎంబీబీఎస్ అని వింటాం, కానీ దాని ఫుల్ ఫామ్ అయితే మనము టక్కున అడిగితే చెప్పలేకపోతాము. సో అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకుంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఏం అడుగుతున్నారు చూద్దామా. విచ్ ఆఫ్ దీస్ ఇస్ నాట్ అన్ ఆక్యుపేషన్ ఇన్ ద నావీ మెన్షన్ ఇన్ ది చాప్టర్? నావీ అంటే ఇక్కడ ఈ చాప్టర్ లో మెన్షన్ చేసిన ప్రకారము ఏది కాదు, ఏ ఆక్యుపేషన్ కాదు అంటున్నారు. కుక్, బార్బర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ మ్యూజిషియన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వేరే కదా, అసలు యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎందుకు వచ్చారు దీంట్లోకి? కుక్, బార్బర్, మ్యూజిషియన్ వీళ్ళందరూ ఉంటారని కూడా చెప్పారు కదా. అంటే ఉంటారు యాక్చువల్ గా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 28. ఏది కాదు అన్నారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ మెసేజ్ డస్ వాహిదా గివ్ టు చిల్డ్రన్ హూ వాంట్ టు అచీవ్ బిగ్ డ్రీమ్స్? ఎవరైతే పెద్ద అంటే వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ అవడానికి, చేరుకోవడానికి, వాళ్ళు అంటే వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి వహీదా అయితే ఏం మెసేజ్ ఇచ్చారండి? చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్. వర్క్ హార్డ్ అండ్ డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఛాలెంజెస్ గురించి భయపడవద్దు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి అని అయితే చెప్పడం జరిగింది కదా. సో మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 29. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట మనకి ఈ లెసన్ కి సంబంధించి. ఇన్ ద ఈవిఎస్ కంటెక్స్ట్
ద స్టోరీ ఆఫ్ వహీద ప్రిజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈవీఎస్ ప్రకారం, ఈవీఎస్ ప్రకారం మనకి వహీద ప్రిజం అనే ఒక స్టోరీ దేనికి ఎగ్జాంపుల్ అంటే చెప్పండి. ఇక్కడ ఏ ఫిక్షనల్ స్టోరీ, ఏ రియల్ లైఫ్ హీరో, ఏ ఫోక్ టేల్, ఏ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రియల్ లైఫ్ హీరో అనమాట బయోగ్రఫీ కదా. ఆమె ఒక రియల్ లైఫ్ హీరో అనేది మనం చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించి నావీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటి విషయం కాదు, ఇది ఎప్పటిదో కదా. సో మనకి అందుకని మనకి ఏమని చెప్తామండి, ఏ రియల్ లైఫ్ హీరో అయితే మనం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, చూసాం కదా. డిఫెన్స్ ఆఫీసర్ వాహిదా అని, ఆమె పూర్తి పేరు వహీదా ప్రిజం, లెఫ్టినెంట్ కమాండర్ ఇన్ ఇండియన్ నావీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఆమె ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏం చదివారు అనేసి. ఓకే, లెసన్ చదివిన తర్వాత లెసన్ ఎంత అర్థమైందని తెలుసుకోవడానికి ప్రాక్టీస్ బిట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని మనం ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కి ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి సీటెట్ లో ఏదైనా ఇప్పుడు మనకి రాష్ట్రానికి టీచింగ్ ఎగ్జామ్స్ లో మనకి ఆల్మోస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే మీకు ప్రాక్టీస్ గా ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.